నమస్కారం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఉత్సాహం, ఉల్లాసం, ఎనర్జీ, బోలెడంత పాజిటివిటీ. సో స్టార్ మహిళ ఇవాళ కూడా స్వాగతం పలుకుతోంది మీకు, అలాగే మీకు. వచ్చిన వాళ్ళు ఎవరెవరు నేను తెలుసుకోవచ్చా? నా పేరు సంధ్యారాణి. నేను కొత్తపేట నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. మీరంటే చాలా ఇష్టం. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది నా అదృష్టం. మీకు కావాలా? నాకు కూడా కావాలి. మీకు కావాలా? మాకు కూడా కావాలి. హోల్సేల్ రెడీ. హగ్ తీసుకోండి. ఇంతకన్నా తీసుకోకండి. నాకు కూడా కొంచెం కావాలి. ఒక కిస్ కూడా. నేను చూస్తున్నాను. ఫస్ట్ హగ్ అడిగారు, తర్వాత కిస్. అమ్మో ఇంకా ఒకటే. నేను ఇవ్వలేనమ్మా. ఒక్కటే. ఇది మాత్రం సేల్ కాదే. ఇది లేదు, ఎవరికి లేదు. వెళ్ళండి. లేదు మాకు కూడా ప్లీజ్. దేవుడా, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీదలాగి కొడతావా? मेरा तो बलात्कार हो गया. దేవుడా, ఆడవాళ్ళు అనుకోవడానికి లేదమ్మా అసలు ఈ రోజుల్లో. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఈ మధ్య పెళ్లిళ్ళకి గాని, పార్టీలకి గాని, ఫంక్షన్లకి గాని వెళ్ళట్లేదు. చూస్తే ఇలా బిహేవ్ చేసేస్తున్నారు. దృష్టి అందరికి 1800 ఎపిసోడ్ నుంచి చూస్తున్నాడు. 1800 ఎపిసోడ్ నుంచి చూస్తున్నాడు. అప్పుడు వచ్చింది సుమా. నాకు ఎందుకు చూడలేదు? చూసాను సుమా, అప్పుడు సెలెక్ట్ అయ్యాను, రాలేదు. మీకోసం మీ హగ్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ. శ్రీ గౌరీ, చెప్పండి మీ గురించి. నా రేపు శ్రీరావుకి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా బాయ్స్ చెవి. ఇవిడేమిటి రేపు? నా బాయ్స్ చెవి. ప్లీజ్, మా షోలో బూతులు అలౌడ్ కాదు. జ్యూమికి కాబట్టి ఇవ్వను, లిప్పలతో కాబట్టి ఎక్కుతాను. ఉన్నట్టే కానీ లాచు డెముకంటే కాను దిగు పబ్లిక్ లూస్ లో చీటర్ ఇంకా చేస్తున్నాను. కాను లాచా నాప్స్ నువ్వరు నాకి. నేను తాంబరం నీ దెప్ప నాపలేస్తా. డెముకంటే ఈ జోరు వీళ్ళు తెప్పుకుని రమి నీ సొక్క సంవత్సరం ఉండటమే. ఈ జోరు ఆ రోగికి రైతుంది కానైతే రైవిక. శ్రీ గౌరీ, నువ్వేం మాట్లాడావమ్మా? చెప్పవా ప్లీజ్? నేను మాట్లాడిన తెలుగు భాషే సుమా. రివర్స్ చేసి మాట్లాడా. ఎలా మాకెలా అర్థం అవుతుంది? దీన్ని షాబా అంటారు. మామూలుగా రివర్స్ చేస్తే గనక షాబా. ఇదైతే షాబా. షాబా, బల్లే బల్లే, షాబా షాబా షాబా. చిన్న టెక్నిక్ అంతే దీనికి. మొత్తం అంతా రివర్స్ చేయట్లేదు. నువ్వు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నీకు అసాధ్యమంది అంటూ ఏదీ లేదు కదా. సుమా అని ఉందనుకో, ముసా ముసా అంతే. మసు అని పిలికితే అది రివర్స్ భాష అవుతుంది. ఇది షాబా కదా. జస్ట్ సెకండ్ లెటర్ తీసుకొచ్చి అక్కడే రీప్లేస్ చేయాలి. ఒత్తులు మాత్రం అలానే ఉంటాయి. క్లాసెస్ ఏమైనా ఉంటాయి నా దగ్గరకు వచ్చి. అని నీకు క్లాసెస్ అవసరమా సుమా? నువ్వే అందరికి క్లాసెస్ చెప్తావు. మామూలు భాష నేర్చుకోవడానికి 2200 ఎపిసోడ్లు అయిపోయింది. ఇప్పుడు రివర్స్ భాష. ఆ రివర్స్ భాషలో కూడా మళ్ళీ ముందరేసి దానికి ఊ పెట్టాలంట, రీ పెట్టాలి. ఊరుకో అమ్మా. నువ్వెవరమ్మా? నా పేరు మానస. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హాబీస్ డాన్సింగ్. ఓకే. భాగ్యలక్ష్మి. హాయ్ సుమా. హాయ్. నా పేరు భాగ్యలక్ష్మి. నేను లింగంపల్లి నుంచి వచ్చాను. ఓకే. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, అన్ని ఆడడం. అవును, మీ హాబీ కిస్సింగా? కాదు కాదు, మీరంటే చాలా ఇష్టం. అంతవరకు ఉంచుకుంటే బెటర్. ఎన్నేళ్ళు అవుతుంది? 18 years. ఈ వారి బుగ్గలు ఉన్నాయా లేవా? మీ అందరికి 10 పాయింట్లు ఇస్తున్నాం, తీసుకోండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఇప్పుడు మీరు
ఆడబోతున్నారు మ్యూజికల్ చైర్ దోబూచి. రెడీ? 1 2 3 గో. ఒక్కళ్ళు కూర్చున్నారు, ఇంకా 2 స్టూళ్లు ఖాళీగా ఉన్నాయి. భాగ్యలక్ష్మి లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. మానస రైట్, మానస రైట్. దగ్గరగా ఉన్నారు ఎవరో ఒకళ్ళకి, అదే కూర్చున్నారు. ఇంకా ఒక స్టూల్ ఉంది, ఇంకొక స్టూల్ ఉంది. శ్రీగౌరి సరిగ్గా ఆపోజిట్, అంటే అటెళ్ళండి అటెళ్ళండి, అలాగే వెళ్తూ ఉండండి. మానస రైట్ రైట్, మానస రైట్, శ్రీగౌరి లెఫ్ట్, మానస రైట్ రైట్ రైట్, శ్రీగౌరి కూడా లెఫ్ట్ రైటే రైటే. అయిపోయి శ్రీగౌరి వచ్చేయండి. వెరీ గుడ్, 10 పాయింట్లు వచ్చాయి మీకు. రివర్స్ లో పాట పాడతారా? పాడండి. ఆ పాట ఏంటో ముందే మాకు చెప్పండి, మీకు అర్థమైపోతుంది. అంటే మ్యూజిక్ కూడా రివర్స్ లో కొడతారా? కొట్టకలు. ఏ మీరు పాటేనా రివర్స్ లో పాడేది? మీరు రివర్స్ లో ఉండి పాడాలి. నేను నిన్నైతే చూడాలి. మీరు రివర్స్ లో ఉండి పాడండి. నేను నిన్నైతే చూడాలి. చూడండి, చూస్తూ పాడతాను, అప్పుడే బాగా వస్తుంది. అయితే మీరు కూడా రివర్స్ తిరగండి. మీరు కూడా రివర్స్ తిరగండి. ఎంత ఆశ! లిప్పలు వేదుడు లచ్చని రావే, లక్క పకటరెముగని రకుణాయములే, పత్తులు నమ్మించుటే వేదుని గుసుణం, దెప్పలావు పెచ్చినట్టి కచ్చని జ్ఞానం. లిప్పలు వేదుడు లచ్చని రావే, లక్క పకటరెముగని రకుణాయములే. ఉసా చెన్నిందా కావాకిను? కాబా చెన్నిందాకిను నిమ్దా కోస్ట్రస్. టెల్ మీ. నువ్వు కూడా అదే భాషలో చెప్పాలి. మోహిని సుక్కు. మాకు వచ్చు, మాకు వేరే తండా ఉంది. మా అన్న ఎవరో తెలుసా? అయితే మా అన్నే కాలకేయుడు. సో ఐ విల్ కాల్ హిమ్. ఇంకోసారి నువ్వు అలా వచ్చి నా దగ్గర భాష మాట్లాడే, నేను కూడా అతనితో అదే భాష మాట్లాడతాను. అన్నయ్య ప్లీజ్ కమ్ అర్జెంట్లీ. ఓ సారీ, బాహుబలి షూటింగ్ 2 స్టార్టెడ్. పాడు, ఎప్పుడు నువ్వు ఇంతే. సరే థ్యాంక్స్ అండి. ఈసారి నువ్వు బాహుబలి 2 లో కాళికయ్య ప్లేస్ లో యాక్ట్ చేస్తున్నావా? సిస్టర్ ప్లేస్ లో. ఓ యా, అదే సిస్టరే బాహుబలి 2 లో. అయితే ఆ ఆడిషన్ కి రాజమౌళి ఏం చెప్పారంటే మినిమం 6 నెలలు నన్ను పళ్ళు దొంగవద్దని చెప్పారు. పళ్ళు అలా అయితేనే నాకు ఆ వేషం ఇస్తానన్నారు. నేను ఇప్పటికి 15 రోజులైన తోముకొని. ఇప్పుడు ముద్దు కావాలా నీకు? ముద్దుగావు. రెడీ 1 2 3 గో. నేను కాదు పడింది, స్టూలే, మీరు ఆడుతూ ఉండండి. ఒకళ్ళు కూర్చున్నారు, ఇంకో స్టూల్ ఉంది. దగ్గరగా ఉన్నావు సంధ్య, చాలా దగ్గరగా. మానస నువ్వు కూడా రైట్ రైట్. అయిపోయింది, ఇలా వచ్చేసి మానస, ఇలా వచ్చేసి. సో 15 పాయింట్లు. మీరేం చెప్తారు? ఏమైనా డైలాగ్ కానీ, లేకపోతే పాట కానీ, పొడుపు కథ కానీ? అంటే కనిపిస్తుంది గానీ చేతిలో పట్టుకుంటే ఉండదు, గుప్పెట్లో ఉండదు. ఏంటది? కంటికి కనిపించేది, చేతికి గుప్పెట్లో దొరకని, అవతలే వాళ్ళ కళ్ళల్లోని ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బిస్కెట్, అభిమానం. ఇవేం కాదా? కాదు, సిగరెట్ లోని పొగ. నాకు తెలియక అడుగుతా, మీకు ఎందుకు చేతిలోకి పొగ? దాన్ని తీసుకొని మీరు అని ఊదడానికా? మనం కూడా ఊసాం కదా గొట్టంలో, స్టవ్ ఎట్లా ముట్టిస్తాం. ఇప్పుడు అంటే గ్యాస్ స్టవ్ వచ్చినాయి. అప్పుడు అంటే ఇప్పుడు పాతకాలంలో గొట్టం పెట్టే కదా ఊదేది. ఆల్కహాల్ చెకింగ్ కోసం వాళ్ళు అదే ఊదుతున్నారా? ఓకే, వెళ్ళండి మీరిద్దరు.
ఎవరికి 25 పాయింట్లు వస్తాయో చూద్దాం. 1 2 3 గో. గుద్దుకున్నారా? ఇంకోసారి గుద్దుకోండి, కొమ్ములు వస్తాయి. లేకపోతే వెతుకుతాం. వచ్చేయండి. భాగ్యలక్ష్మి మీకు 20 పాయింట్లు. 5 పాయింట్స్ జస్ట్ ఈవిడ ఇలా కూర్చోవడంతో మిస్ అయిపోయింది. మీకు 25 పాయింట్. మీరేమైనా అడుగుతారా? నల్లటి గడ్డి దిబ్బలో గాడిద. నేనైతే కాదు కదా. నల్లటి గడ్డి దిబ్బలో గాడిద. నల్లటి గడ్డి దిబ్బ గాడిద. ఇది కాదు. పేల్లా? ఎస్, పాపం గాడిద. పేరుని గాడిద చేసేసినాం అంతే. చేసేసారా? అంతే. ఆ పేర్ల జాతి ఏమైపోవాలి అసలు? ఏదో అన్ని కూడా adjust గాడిద అయిపోతుంది అలా. చేసేసారు. చెప్పండి. నేను ఒకసారి చెప్తాను, ఆ. మళ్ళీ నేను రిపీట్ చేయను. ఓకే. నిన్న నేను, నిన్ను నీ నాన్న, నిన్న నేను ఏదైనా అన్నానా? నిన్న నేను, నిన్న నాన్న, నిన్న నేనే ఏదైనా అన్నానా? నేను ఒకసారి చెప్తానని చెప్పేశారు. కరెక్ట్ చెప్పాలి. మీరు ఒకసారి చెప్పింది అవతల వాళ్ళు కూడా ఒకసారి చెప్పాలి. Correct. మీరు కరెక్ట్ గా వినలేదు వినలేదు వినలేదు. నేను విన్నాను. ఆ, ఆ, ఆ. కరెక్ట్ గా చెప్పాలి. నా నూనె కాదన్నానా? నీ నూనె అన్నానా? అది కాదు. అది కాదు. నేను అన్నానా? ఇప్పుడు మీరు చెప్పింది మెల్లిగా ఒకసారి చెప్పండి. నిన్న నేను, నిన్ను నీ నాన్న, నిన్న నేను ఏదైనా అన్నానా? నిన్న నేను నిన్ను- నిన్న నేను నిన్న నీ నాన్నని నిన్న నేను నేనేమైనా అన్నానా? నీకు రాదుగా. నిన్న నేను నిన్న నీ నాన్నని నిన్న నేనేమైనా అన్నానా? అన్నావు కదా. అన్నాను. అన్నావు. అంటా, నా ఇష్టం. కోర్టు దాకా పోయింది కేసు. పోనీ పోతది. ఎక్కడ మీ నాన్న పిలు? బస్తీ ఉన్నాడు, నిలబడ్డాను, రమ్మను. వస్తాడు. ప్రస్తుతానికి బయలుదేరు. వెళ్ళిపో. బస్తీ మీద సవాల్. వెళ్ళు, బయలుదేరు నువ్వు తొందరగా. అమ్మయ్య, లేకపోతే ఇంకోసారి చెప్పిస్తారు. నిన్న నేను నిన్న నీ నాన్నని నిన్న నేను ఏమైనా అన్నానా? వచ్చేసింది. ఈ రౌండ్ పూర్తయిపోయిన స్కోర్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ అనుష్క, పక్కన పిక్చర్స్. భాగ్యలక్ష్మి, బాహుబలి. చూద్దాం. దేవసేన, అవంతిక ఇద్దరూ కలిసి వచ్చారు. ఇద్దరూ కలిసి వచ్చేస్తే మహిష్మతి సామ్రాజ్యంలో ఎవరుంటారు? బాహుబలి ఉంటాడు. వెళ్ళి కొంచెం హోమ్ మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చుంటారు, చూసుకోండి. నెక్స్ట్ సెలబ్రిటీ అర్జునే. అది మీరెవరు అపార్థం చేసుకోవద్దు, ఆయన అర్జునే. పక్కన పిక్చర్స్. క్లూ మేడం. లూసుమా. ఆ పక్కనుండే పతాకం ఏం పతాకం? అదే సినిమా పేరు. జాతీయ పతాకం.
చెప్పండి అయితే. జాతీయ పతాకం. బజర్ నొక్కి మానస బజర్ నొక్కింది, మీరు ఆన్సర్ చెప్పారు కానీ నేను ఆవిడ ఆన్సరే తీసుకోవాలి. చెప్పండి జాతీయ పతాకం. కరెక్టా కాదా చూద్దాం. జై హింద్ అని మీరు చెప్పినా కూడా ఇచ్చుండేవాళ్ళు. నెక్స్ట్ సెలబ్రిటీ నయనతార, పక్కన పిక్చర్స్. మానస రాక్షసుడు. చూద్దాం. తర్వాత సెలబ్రిటీ ఎవరో చూద్దాం. వేణు, పక్కన పిక్చర్స్. భాగ్యలక్ష్మి, కళ్యాణరాముడు. చూద్దాం. నెక్స్ట్ చిత్రం జగపతి బాబు, పక్కన పిక్చర్స్. మానస 10 9 శ్రీమంతుడు. శ్రీమంతుడు. చూద్దాము. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. థ్యాంక్ యూ మానస, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్
స్కోర్స్ చూద్దాం. సో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన నిన్ను ఎట్టాదుముకోనే. నువ్వు వస్తావని సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ నాగార్జున, బి బాలకృష్ణ. నాగార్జున. తీసుకోండి 3. మానస 3. మీరు స్టార్ మీద ప్రశ్నకి ఇలా క్వశ్చన్స్ అడుగుతారు కదండి, అవన్నీ రాశాను. క్యాష్ లో క్వశ్చన్స్ కూడా రాశాను. అవునా? అవును. తీసుకురండి. నేను రికార్డ్ మెయింటైన్ చేయట్లేదు, నా గురించి చాలా మంది రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. అయినా మనం స్కూల్ డేస్ లోనే రికార్డ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు. చేసుంటేనా ఏ ఇంజనీరో డాక్టరో మినిమం టు మినిమం సివిల్స్ రాసేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంతమంది మీరు fans చూసి రారే రాశారు. సుమా నీకు. ఇప్పుడు ఏంటది? మీరు మొత్తం. క్వశ్చన్స్ మొత్తం వామ్మో 50, 60, 70, 1000 క్వశ్చన్లు. అవును. స్టార్ మహిళ క్యాష్ అన్ని కలిపి రాశాను. 170, 90, 300, 500, 700, 900. ఏమండి మీకు కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చేసేయాలండి. 1000. లేదండి మీ దాటేసింది. ఇష్టంతో స్టార్ మహిళ అనే ఇష్టంతో రాశాను. 1090 క్వశ్చన్ల వరకు అయ్యాయి. బాబా థ్యాంక్స్ అండి. రాయాలని ఎందుకు అనిపించింది? అంటే ఈ స్టార్ మహిళ అంటే బాగా ఇష్టం. ప్రశ్నకి వేళ వచ్చిందంటే ప్లేట్ అక్కడ అన్నం ప్లేట్ అక్కడ పెట్టేసి మరీ బుక్ తెచ్చుకొని కూర్చొని రాస్తూనే ఉంటాను. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ టైంలో మీరు అన్నం ప్లేట్ పట్టుకోవడం ఎందుకు, పెట్టడం ఎందుకు? పక్కన? మిమ్మల్ని చూస్తూ తినాలని జర కొంచెం ఎక్కువ తింటాను. ఓకే. ఏం ఎక్కువ తింటున్నారు? ఏం కనిపించట్లేదు అసలు. అందుకనేనండి బక్కగా ఉన్నాను కదా, ఆ, కొంచెం ఎక్కువ తిందామని మిమ్మల్ని చూసుకుంటూ. బక్కగా కూడా ఏం లేరు, మంచిగా ఉన్నారు. మంచిగా ఉంటే ఇంకా తినడం మానేస్తాను. బాగుందండి. కడుపులో సూక్ష్మ జీవులు తగ్గితే ఏమవుతుంది? ఆప్షన్ ఏ జబ్బులు నయమై లావు తగ్గుతారు, బి వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రోగాలు వస్తాయి. చూసుకోండి, మీ 1000 క్వశ్చన్ ఇది. ఇంటికి రాస్తాను. క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేయరా? కడుపులో సూక్ష్మ జీవులు తగ్గితే ఏమవుతుంది? ఏ జలుబులు నయమై లావు తగ్గుతారు, బి వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రోగాలు వస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రోగాలు వస్తాయి. అది మీరు ఇలా క్వశ్చన్స్ రాసుకోవడం వల్ల కరెక్ట్ చెప్పారు మీరు. Very good. థ్యాంక్ యూ. కడుపులో వివిధ రకాలైన కొన్ని లక్షల సూక్ష్మ జీవులు ఉంటాయి. వాటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి వివిధ రకాల రోగాల బారిన పడకుండా రక్షణ ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని రకాల పదార్థాలని మాత్రమే తినడం అలవాటైంది. దాంతో కొన్ని రకాల సూక్ష్మ జీవులు కడుపులోకి చేరడం లేదు. సూక్ష్మ జీవులు చాలా రకాలుగా ఉండాలి. కాబట్టి ఎప్పుడూ ఒకే రకమైన అలవాట్లతో కాకుండా అప్పుడప్పుడు మనం తినేటువంటి ఆహారాన్ని మారుస్తూ ఉండాలి. వరి, అన్నం, వివిధ రకాల కూరగాయలు, వివిధ రకాల ధాన్యాలు, తినుబండారాలు, కొవ్వు లేనివి తింటూ ఉంటే వివిధ రకాల పదార్థాలు కడుపులోకి వెళ్ళి రకరకాల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. అయితే అవి మంచి శుభ్రమైన ఆహారంగా ఉండాలి. అది చూసుకుంటే సరిపోతుంది. అంటే ఒకటే రకం కాకుండా పళ్ళు, పలహారాలు, వెజిటబుల్స్, నూనె కూడా అవసరమే మన బాడీకి. ఫ్యాట్ కూడా కావాలి, కానీ లిమిటెడ్ అమౌంట్లో. అది పాయింట్లు తీసుకోండి 3. భాగ్యలక్ష్మి 3. ఆన్సర్ తిన్నగా చెప్తారా? నాకు అర్థమయ్యేలాగా రివర్స్ లో చెప్తారా? మీరు తిన్నగా అడుగుతారా రివర్స్ లో అడుగుతారా? నేను రివర్స్ లో అడగడానికి ప్రయత్నిస్తాను. ఓకే. అమ్యగా లోమానిసి రోహి రుయవ. ఇదేం భాష? కొత్త Reverse, భాష. ఇది reverse. సుమా భాషనా? ఇది అబ్సల్యూట్లీ రివర్స్ భాష. అంటే ఇందులో నేను షాబా కలపలేదు. సుమా భాష కాదు, రివర్స్ భాష. క్లియర్ గా అడగండి. సుమా. అమ్యగా మేము రాసుకోవాలి. లోమానిసి రోహి రుయవ రువయే. ఈ భాష వదిలే నా భాష నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు రివర్స్ భాష మాట్లాడటమే కానీ అర్థం చేసుకోవడం రాదు. గాయం సినిమాలో హీరో ఎవరు? అది నేను అడిగింది. జగపతి బాబు. అంటే భూబాతి పగాజా గజతబ్బి బాబు. ఓకే, తీసుకోండి, కరెక్ట్ అంట. మానస 6 పాయింట్. ఇది మరి దారుణం. నేను చూడలేదు. పావురాల సంతతి ఏ ఏ నెలల మధ్య ఎక్కువగా వృద్ధి అవుతుంది? ఆప్షన్ ఏ జూలై డిసెంబర్ల మధ్య, బి ఫిబ్రవరి జూన్ల మధ్య. ఓ, వాళ్ళకు కూడా మాఘమాసం ఆ టైప్ లో సీజన్స్ ఉంటాయన్నమాట. ఓహో, అప్పుడు పెళ్లిళ్ళు పెట్టుకొని అమ్మో అని మూలకి వెళ్ళి ఒకసారి ఆ మళ్ళీ టైంలోనే question. అనుకుంటాను. మా బాల్కనీలో రెట్టలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏ జూలై డిసెంబర్, బి ఫిబ్రవరి జూన్. జూలై డిసెంబర్. ఈస్ ద రైట్ ఆన్సర్.
ఇంతకు ముందు ఏమైనా కబుర్లు ఎవరికైనా పంపించాలంటే పావురాన్ని పంపించేదాన్ని. ఇప్పుడు మనకి వాట్సాప్ ఉందిగా. ఉన్నా కానీ ఈసారి మిమ్మల్ని చూడాలి కదా. జూలై నుంచి డిసెంబర్ వరకు కరెక్ట్ అండి. సంధ్యారాణి దగ్గర నుండి 3 పాయింట్స్. గోర్లతో ఇట్లాను గోర్ల అట్లా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా, కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్ లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. ఈ నిమిషం టెన్షన్ పెట్టేలా, మరో నిమిషం కితకితలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, టేస్ట్ చేసి చూడాలా. వెంకీ పల్చీస్ got the moves, Ram you rock it with your grooves, spicy, messy, hot and cool, వెంకీ రామ్ oh you just rule. సుకుమారుడు సినిమాలో హీరో ఎవరు? ఆది. కరెక్ట్. 6. సంధ్యారాణి 3, ఆమె 3, మానస 3. ప్రపంచంలో అత్యధిక పొడవైన రోడ్లు గల దేశం ఏది? ఆప్షన్స్. ఏ జపాన్, బి చైనా. జపాన్. కరెక్ట్ కాదు, చైనా కరెక్ట్ ఆన్సర్. చుబొట్టి ఎండేనో అగ్గి పుల్ల రాయ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట, నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. ఏయ్, కలుపు సంట బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే, పొట్టి నిండా తల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకి కోడల్లే పూటకు ముదిర్చి ప్రేమగా పెంచుకుంటారా డార్లింగ్. డార్లింగ్ మోసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. అరే డార్లింగ్ వరినా డార్లింగ్, డార్లింగ్ బెగిరారు డార్లింగ్. మృగరాజు సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. తీసుకోండి 6. భాగ్యలక్ష్మి 6. ఒక పావురం ఒక సంవత్సర కాలంలో ఎన్ని పావురాలకి జన్మనిస్తుందని అంచనా? ఆప్షన్స్. ఏ సుమారుగా 48, బి సుమారుగా 66. 48. కరెక్ట్ ఆన్సర్. ఇదిగో పావురాలు గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కంటాయి. అయితే ఎలాంటి ఆపద జరగకపోతే ఒక పావురం ఏడాదికి సుమారుగా 48 పావురాలకి జన్మనిస్తుందని అంచనా. తీసుకోండి. సంధ్య 2, భాగ్యలక్ష్మి 1. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దామా? చిన్నదనా చిన్నదనా చిట్టి నడం ఉన్నదనా, తుంటరడా తిన్న గుండని తుంటరడా, చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా, ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా, కత్తిలాంటి నడుము ఉంది, చెయ్యి వేస్తే చెంపదెబ్బ, చూస్తే మస్తుగుంది, చాలురబా గుండె నిండా ప్రేమ ఉంది. డస్ట్బిన్ ఖాళీగుందే, అరే నువ్వు అరిగిపోయిన సీడి, నీ లవ్ ప్లేయర్ మోగతింకా తెలుసుకోరా తుంటరుడా. చిన్నదనా చిన్నదనా చిట్టి నడుం ఉన్నదనా, తుంటరడా తిన్న గుండని తుంటరడా, చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా, ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా.
హలో సుందరా కొంచెం దగ్గర ఫుట్బాల్ గేమ్ లో సిక్సర్లే పడవురా కిందకి చూడమాకు ప్రేమ కోసం ప్రాణమిస్తా అంట నన్ను మర్చిపోయే చిన్న పనే చెయ్యమంటే చెయ్యనంట చిన్నదనా చిట్టినడం ఉన్నదనా తుంటరట తుంటరట తిన్న గుడ్డని తుంటరట చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా పొందరంలా వెంటబడి తిరగ మాకు తింగరడా మీ డాన్స్ కో నమస్కారం. చాలా బాగా చేశారు. రెడీ? మన స్టైల్లో ఇలా ఒకటి వేసుకుందాం. రెడీ? ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎవరిదో చూద్దాం. సంధ్య. బాలసుబ్రహ్మణ్యం. చూద్దాం. కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారు. మైనసారు. శ్రీరామరాజ్యం సినిమాలో వాల్మీకి వేషంలో ఉన్న నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ చిత్రం. మానస. రజనీకాంత్. చూద్దాము. బాస్. గుండు బాస్. బాస్. 6. కానీ నిజంగా ఆ మేకప్ మ్యాన్ అభినందనీయులు కదా. ఆ గుండు కూడా పర్ఫెక్ట్ గా తీసుకొచ్చాడు అసలు. నెక్స్ట్ చిత్రం. భాగ్యలక్ష్మి. నయన తార. చూద్దాం. సీతమ్మ వారిగా నటించిన నయనతార. నెక్స్ట్ చిత్రం. భాగ్యలక్ష్మి. కమలా హాసన్. చూద్దాం. ఉత్తమ విలన్ గా కమల్ హాసన్. కరెక్ట్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం.
సంధ్యారాణి, రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. చార్లీ చాప్లిన్ గెటప్ లో కొంచెం హిట్లర్ లాగా కనిపిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు. 6. హిట్లర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏమంటున్నారో తెలుసా? జై మహేష్మదేవి. నెక్స్ట్ చిత్రం. సంధ్య, నాగార్జున. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ రాజన్న, నాగార్జున. 6 పాయింట్లు సంధ్య. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ కొలతల గేమ్. ఇదిగో అంతే, ఒక దోసిలి పోసేసి ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి ఈ ఫనల్లో నుంచి మీరు ఆ ఫనల్ని చేత్తో పట్టుకోవద్దు, మళ్ళీ నిండా పోయాలి, కానీ అలా సగం సగం వదిలేయకూడదు. అది ఫుల్ ఉన్నప్పుడే తీసుకొని వెళ్ళాలి. ఫుల్గా లేనప్పుడు తీసుకొని వెళ్ళినవి లెక్కలోకి రావు. ఇలా ముంచి తీసుకెళ్ళకూడదు, దోశలతోనే పోయాలి. రెడీ? 1 2 3 గో. మేము చాలా క్లియర్ గా మీకు చెప్పాము దోశలతో పొయ్యాలి అని. ఇలా తీసి దాన్ని పెట్టి ఇలా నింపండి. ఇలా నింపండి. ఫస్ట్ 2 మైనస్ మీకు. పట్టుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ నుండి పెట్టండి మేడం. నింపినందుకు పోసినందుకు టోటల్ గా 21 అండి. అందులో ఏమో ఒక 2 మీరు దోశలతో పోయలేదు, మేము దోశలతో పొయ్యాలని చెప్పాం. మీరు ఈ చేత్తో ఆ చేత్తో అలా పోసేశారు. సో అవి 2 పోయగా ఫనల్ పట్టుకోకూడదన్నా, మీరు ఫనల్ పట్టుకున్నారు. ఆ 3 పోగా మొత్తం 5 పోగా మిగిలింది 16. 96. కూల్ జగ్. రెడీ? 1 2 3 గో. కరెక్ట్ ఆడుతున్నారు మీరు. టైమ్స్ అనమాట. మీరు నింపారు పోసారు, నింపారు పోసారు. అంటే టోటలీ మీకు వచ్చిన పాయింట్ 132. రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో. వీటిలోకి వస్తారా లేదా చూద్దాం. భాగ్యలక్ష్మి.
156 ట్రావెలింగ్ సెట్. సో మానస, మీ టార్గెట్ 161. గెలిస్తే మీరు, లేకపోతే భాగ్యలక్ష్మి. రెడీ? 1 2 3 గో. పట్టుకుంది, ఒకటి మైనస్. పట్టుకోలే. టోటల్ 20, కానీ మీరు ఒకటి పట్టుకున్నారు కాబట్టి 19. సో 114 పాయింట్లు. డిన్నర్ సెట్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ మహిళ భాగ్యలక్ష్మి. Dance with me, bounce with me, dance with me now. Romance with me, try to take a chance with me now. Dance with me, bounce with me, dance with me now. Romance with me, try to take a chance with me now. Urappa dillunda, urappa dammunda, urappa peppunda, urappa gripunda. Urappa beat unda, urappa heat unda, urappa date unda, urappa treat unda. The fellas know I'm a dime. They said to me with a line. They can't believe a girl as cute as me is sick with the rhyme. ఓకే, సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ట్రావెల్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. బై బై. Billa kompe, munigene malla. సింకే కుదిరిందో చాలా డ్రింకే నీకు అందించాలా. Cha cha rim cha cha rim cha cha. ఈరా తన పెయింటింగ్స్ తో ముంబైలో ఏర్పాటు చేసిన, అప్పట్లో చూపించేవాళ్ళు పంజాబ్ అంటే ఇలా అట్లా చూపించాలి. మీరు ముంబై ఎక్కడుంది? ఇక్కడెక్కడో ఉంది. ఆమిర్ ఖాన్ మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, ఇవి లేవు ఇందులో. మీరు ఎందులో స్పెషలిస్ట్? నేనా పులిహార బాగానే చేస్తాను. నేను అది కాదు అడిగింది, మీరు తయారు చేసేటువంటి జ్యువెలరీ వాటి గురించి. శ్రీలక్ష్మి, నాకు చెప్పబెట్టకుండా అలా వచ్చేసావేంటి? నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఇవాళ ఇంట్లో వంట నువ్వు చేస్తావేమో అనుకుని నేను ఇటు వచ్చేస్తే. అంటే నువ్వు ఆల్రెడీ చేసి పెట్టి ఉంటావు కదా. అది నిన్నటిది. పండగ పూట అయినా సరే మీ అన్నయ్యకి మంచి ఫుడ్ వండి పెట్టాలని నీకు తెలీదా? అది నేను అడగాలేమో. అదే నేను మా అన్నయ్యకి వండి పెడతాను, అంటే మీ ఆయనకి.